అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల రాకతో ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలపాలి. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈరోజు మీకు ఊహించనిది జరగవచ్చు. మీరు వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు. అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు పనిచేసేటప్పుడు టైం టేబుల్ను గుర్తుంచుకోండి. మీరు భావోద్వేగానికి గురి కావడం ద్వారా మీకు హాని కలగవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీరు మీ కార్యాలయంలో చాలా పురోగతి పొందవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులతో తీవ్ర వాగ్వివాదం ఉండవచ్చు. మీ ప్రసంగంపై నియంత్రణను కొనసాగించండి. ఈరోజు విశ్వాసం మరియు సంతృప్తి రెండూ పూర్తిస్తాయి. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది, కానీ శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారి జీవితంలో కొత్త అతిథి ప్రవేశించవచ్చు. ఈరోజు చాలా మంచి రోజుగా ఉంటుంది. మీకు కుటుంబంతో కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్ళొచ్చు. మీరు చాలా మంచి వార్తలను అందుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.